నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఫ్రీ లైట్ నేను శ్రీలత బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి సూత్రధారి సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంఐఎంకు ఆ రెండు పార్టీలు జీ హుజూర్ అంటున్నాయి ఘాటు వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి మరోసారి పోలీసుల ముందుకు మన్నెక్ షాంక్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కొనసాగుతున్న విచారణ మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్ర గత ప్రభుత్వంపై మంత్రి నిమ్మల ఫైర్ విజయవాడ సిట్ కార్యాలయంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణ కొనసాగుతుంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కుంభకోణానికి సంబంధించి సాక్షిగా హాజరు కావాలని విజయసాయిరెడ్డి గతంలో అధికారులను ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సిట్ కార్యాలయంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణ కొనసాగుతుంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కుంభకోణానికి సంబంధించి సాక్షిగా హాజరు కావాలని విజయసాయిరెడ్డి గతంలో అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ శ్రీలత, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన 2019-24 వరకు జరిగిన మద్యం అమ్మకాల మీద తెలుగుదేశం ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ తన విచారణను వేగవంతం చేసింది. నవంబర్ 6న ఈ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా సిట్ తన విచారణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈరోజు తాజాగా విజయవాడ సిట్ కార్యాలయంలో విజయసాయిరెడ్డి హాజరు కాబడ్డారు. అయితే విజయసాయిరెడ్డి గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రికి సలహాదారుగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా పనిచేశారు. కీలక నేతగా నంబర్ 2 నేతగా వైసీపీలో కూడా కొనసాగిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే ఈరోజు విచారణకు హాజరైన దాన్ని బట్టి చూస్తే కనుక గతంలో తాను ఈ కేసుకు సంబంధించి సాక్షిగా హాజరవుతానని చెప్పేసి తనకు నోటీసులు ఇవ్వాల్సిందిగా కూడా ఆయన కోరడం జరిగింది. అయితే దీని మీద గత బుధవారమే విజయసాయిరెడ్డికి నోటీసులు అందజేయడం జరిగింది. కానీ ఒక రోజు ముందుగానే తాను హాజరవుతానని చెప్పినప్పటికీ కూడా హాజరు కాలేదు. అయితే ఒకసారి చూసుకుంటే కనుక నిన్న హాజరు కావాల్సింది నిన్న హాజరు కాకుండా తప్పించుకోవడం జరిగింది. ఈరోజు సిట్ కార్యాలయానికి వచ్చి పోలీసుల ముందు తన విచారణ ఏదైతే పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కరోజే విచారణ కొనసాగుతుందా, రేపు కూడా కొనసాగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక 4,000 కోట్ల రూపాయల కుంభకోణం గత ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు ఆ రకంగా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో అప్పటి ఏపీ బ్యూరేజెస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద, అదేవిధంగా మిథున్ రెడ్డి మీద కేసు నమోదు కాబడింది. విజయసాయిరెడ్డి తాను సాక్షిగా హాజరవుతానని చెప్పడంతో విజయసాయిరెడ్డి సాక్షిగా హాజరు కావడం జరిగింది. ఇప్పటివరకు అయితే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అయితే పరారీలో ఉన్నారు. అయితే నిన్న కసిరెడ్డి తండ్రి ఎవరైతే ఉపేందర్ రెడ్డి ఉన్నారో ఉపేందర్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో ఉపేందర్ రెడ్డి కూడా ఈరోజు సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావడం జరిగింది. అయితే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎక్కడున్నారు, ఎవరెవరితో కలుస్తారు, అతని అత్యంత సన్నిహితులు ఎవరన్న విషయాలను ఉపేందర్ రెడ్డికి ప్రశ్నించడం జరిగింది. ఉపేందర్ రెడ్డి దానికి సమాధానాలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఉపేందర్ రెడ్డికి సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక
ఈ కేసులో మరో ముద్దాయిగా ఉన్న మిథున్ రెడ్డిపై కూడా ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో ఈరోజు హాజరు కాలేకపోయారు. కానీ ఏదైతే హైకోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది, ఏదైతే మిథున్ రెడ్డి కోరిన ప్రకారం కెమెరా ముందు అడ్వకేట్ ముందు విచారణ జరపాలని ఆయన ఏదైతే కోరడం జరిగిందో దానికి కోర్టు ససేమిరా అని చెప్పింది. దీంతో హైకోర్టులో మిథున్ రెడ్డికి చుక్కెదురైనట్లయింది. అయితే ఆయన ఈరోజు విచారణకు హాజరు కాలేదు. రేపు విచారణకు హాజరు కావాలని చెప్పి శనివారం విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా మరోసారి సిట్ నోటీసులు ఇచ్చింది. అంటే రేపు విచారణకు హాజరు అవుతారా లేదా అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ విచారణ అయినప్పటికీ కూడా సిఐడి విచారణ కావచ్చు, సిట్ విచారణ కావచ్చు, ఈడీ విచారణ కావచ్చు, ఏ విచారణ జరిగినా శుక్రవారం కనుక శనివారం కనుక విచారణ జరిగితే ఆయన ఖచ్చితంగా రిమాండ్ కోర్టున జ్యుడిషియరీ ముందు హాజరుపరుస్తారు, రిమాండ్కి పంపిస్తారు అనేది అందరికీ తెలిసిందే. సో ఈ భయంతో ఆయన రేపు హాజరవుతారా లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక విజయసాయిరెడ్డి ఈరోజు వేసిన ప్రశ్నలు ఏవైతున్నాయో ఆ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పారనేది కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఆయన నంబర్ 2గా కొనసాగారు. అటు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సలహాదారుగా ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఎందుకనో ఆయన పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చిన మరుక్షణం కసిరెడ్డిని ఏదైతే అక్రమాలు చేశారో దాని మీద నేను స్పష్టంగా పోలీసుల ముందు చెప్తానని చెప్పడం జరిగింది. మరి ఈరోజు విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారా లేదా, చెప్తే ఏ విధంగా చెప్పారు, అందులో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందా లేదా అనే అంశాలన్నీ కూడా అప్పుడు తెర మీదకి రాబోతున్నాయి. ఒకవేళ విజయసాయిరెడ్డి కనుక జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్తే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా పరారీలో ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం పోలీసులు అయితే ఇప్పటికీ గాలిస్తున్నారు. ఇప్పటికీ కసిరెడ్డి అయితే జాడ కనిపించలేదు. ఆయన తండ్రిని రెండోసారి విచారణకు రావాల్సిందే కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధవాతావరణం కొనసాగించింది. అయితే ఖచ్చితంగా తమల్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్న నేతలు చెబుతూనే ఉన్నారు. సో ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తుందా సిట్ అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ మరోసారి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో క్రిషాంక్ను పోలీసులు విచారిస్తున్నారు. కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూమికి సంబంధించిన నకిలీ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారనే ఆరోపణలతో గచ్చిబౌలి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇదివరకే పలుమార్లు క్రిషాంక్ను విచారించారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంటుంది. మార్చి 22న ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచారం జరిగిందంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసులో పోలీసులు తప్పుదోవ పట్టించినట్లు బయటపడింది. అసలు ఆమెపై అత్యాచారమే జరగలేదని నిర్ధారణ అయింది. దీంతో ఈ కేసును పోలీసులు మూసివేశారు. అయితే సదరు యువతి ఎంఎంటీఎస్ రైల్లో రీల్స్ చేసేందుకు ప్రయత్నించింది. రీల్స్ చేస్తుండగా యువతి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి కింద పడింది. దీంతో ఆమె తీవ్రంగా
తీవ్రంగా గాయపడింది. ఇంట్లో తెలిస్తే మందలిస్తారనే భయంతో తాను చేసిన పనిని కప్పిపుచ్చుకునేందుకే కొత్త నాటకానికి తెరతీసింది. తనపై అత్యాచారం జరిగిందంటూ కట్టుకథను అల్లేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, అసలు ఎంఎంటీఎస్ ట్రైన్లో ఏం జరిగింది? ఆ యువతి ఎందుకు అలా కట్టుకథ అల్లింది? ఓకే స్రవంతి, గత నెల 26 మార్చి 22వ తేదీన హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో అమ్మాయిపై అత్యాచార ఘటన జరిగిందని చెప్పి ఒక సంఘటన అయితే ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను, ఇటు ప్రతిపక్షాలు అనేది ఉలికిపడేటట్టు అయితే చేసింది. ఈ ఘటన అందరికి తెలిసిన విషయమే. అయితే రైల్వే పోలీసులు ఈరోజు ఈ పూర్తి విచారణ చేపట్టిన తర్వాత ఈ విషయం అయితే మొత్తం తేల్చి చేసి చెప్పారు. ఈ ఘటనలో ఆ అమ్మాయిపై ఎలాంటి అత్యాచారం అయితే జరగలేదని తేల్చి చెప్పడం జరిగింది. గత నెల మార్చి 22వ తేదీన అమ్మాయి మెర్చల్లో ఉమెన్స్ హాస్టల్లో ఉద్యోగరీత్యా ఉంటుంది. ఆమె ఒక స్విగ్గీలో పనిచేస్తుంది. ఆ స్విగ్గీలో చేస్తున్న ఆమె తన మొబైల్ను రిపేర్ కొరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. ఆ సందర్భంలో ఆమె రిపేర్ చేయించుకున్న తర్వాత సికింద్రాబాద్ నుంచి మెర్చల్ వెళ్ళే సందర్భంలో సాయంత్రం 7:30 ప్రాంతంలో తిరిగి ప్లాట్ఫారం 10 ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. ఆ తర్వాత ఆ ఘటనలో ఆ అమ్మాయిపై ఎవరో అత్యాచారం చేశారు, నేను కింద పడిపోయినా పట్టాలపై పడ్డా అని చెప్పి ఎవరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ అమ్మాయి తీసుకొని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ ఘటనలో ఆ అమ్మాయి ఏం జరిగిందని అమ్మాయికి రైల్వే పోలీసులు అయితే అడగడం జరిగింది. నాపై ఒక వ్యక్తి సెక్స్ సెట్స్ షార్ట్ వేసుకున్న వ్యక్తి అయితే నాపై అత్యాచారం చేశాడని చెప్పి పోలీసులకైతే ఆ రోజు ఆమె వివరణ ఇచ్చిన జరిగింది. ఈ నేపథ్యంలో అమ్మాయిని ట్రీట్మెంట్ కోసం గాంధీ ఆసుపత్రిలో 3 రోజులు ఉంచిన తర్వాత మెరుగైన చికిత్స కొరకు స్థానిక యశోద ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రైల్వే ఎస్పీ చందనదీప్తి గారు ఆమెను పూర్తి విచారణ అయితే స్టేట్మెంట్ చేపట్టారు. అనంతరం రైల్వే ఎస్పీ చందనదీప్తి 4 బృందాలు ఏర్పాటు చేసి దీనిపై పూర్తి విచారణకైతే ఆదేశాలు చేశారు. ఈ పూర్తి విచారణలో 300 సీసీ కెమెరాలు పైగా పరిశీలించారు. 100 మంది పైగా అనుమానితులను అయితే విచారించారు. ఆ విచారణలో ఈ అమ్మాయి చెప్పిన అనుమానితుల ఆనవాళ్ళు కానీ ఎలాంటి సింకు కాకపోవడంతో పోలీసు వాళ్ళకు అనుమానం రావడం మళ్ళీ మొదలైంది. పూర్తి విచారణ చేపట్టిన తర్వాత ఈ అమ్మాయి పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ అమ్మాయిని మళ్ళీ రిపీట్గా చేసి ఈ అమ్మాయిని పూర్తిగా మళ్ళీ విచారణ అడిగారు. అంటే ఏం జరిగింది, ఎప్పుడు వెళ్ళావు, నీ ఎమ్మడి ఎవరైనా ఉన్నారా ఏంటి అనే విషయంపై అడగా పూరా ఆరతీయగా ఆ రోజు ఆమె పోలీసులు స్టైల్లో వాళ్ళు అడగడంతో ఆమె పూర్తి నిజం ఒప్పుకున్నది. నేనే ఇది రీళ్లు చేస్తున్న సందర్భంలో దెబ్బతాకి కింద పడిపోయాను. ఈ సంఘటన మా ఇంట్లో తెలిస్తే నన్ను తిడతారనే ఉద్దేశంతో ఓ కట్టుకథ అల్లి పోలీసులకైతే చెప్పడం జరిగిందని చెప్పడంతో పోలీసులు అయితే ఒకసారి అవక్కయ్యారు. ఈ ఘటనలో పూర్తిగా ఆ రోజు జరిగిన ఘటన ఎంఎంటీఎస్ రైల్లో అమ్మాయిపై అత్యాచారం జరిగిందనే వరకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అయితే ఒకసారి విరుచుకపడ్డాయి. ఎందుకంటే హైదరాబాద్ కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అమ్మాయిలకు స్వేచ్ఛ లేదని చెప్పి ఆ రోజైతే నిప్పుల గుండంలాగా అయితే ఫైర్ అయిన సందర్భం ఉంది. ఈ అమ్మాయి ఒక ఆకతాయి పనికి, ఇప్పుడు ఒక అబద్ధానికి ప్రభుత్వం మీద కూడా నిందలు పడ్డాయి. ఈ సంఘటనను పూర్తిగా పోలీసులు అయితే ఛేదించి ఈ విషయంపై పూర్తిగా అయితే సమాచారం ఇచ్చారు. ఎలాంటి రేపైతే అంటే అత్యాచారం జరగలేదు. ఈ అమ్మాయి ఓన్లీ వాళ్ళ పేరెంట్స్కి భయపడి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఒక నేపథ్యం అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ కోణంలో రైల్వే ఎస్పీ చందనదీప్తి ఈ పూర్తి విచారణ అనంతరం అంటే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఈ కేసుపై ఎలాంటి చర్య ముందుకు వెళ్ళాలనేది అయితే నేను చెప్పడం జరుగుతుందని చెప్పడం జరిగింది. స్రవంతి. ఓకే, థ్యాంక్ యూ చందు.
బీఆర్ఎస్ పై కేంద్ర కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం పార్టీకి జీ హుజూర్ అంటూ సలాం కొడుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఆదేశాలతో మజ్లిస్ పార్టీకి భయపడి మజ్లిస్ పార్టీ అడుగులకు మడుగులొత్తుతో ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మజ్లిస్ పార్టీ హైదరాబాద్లో పెరగొద్దు అంటే, హైదరాబాద్ నగరం అభివృద్ధి జరగాలంటే, హైదరాబాద్లో మౌలిక వసతులు పెరగాలంటే ఈ యొక్క ఎన్నికలు మరొకసారి గత మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఏ రకంగా అయితే మనం బలపడ్డామో ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా అదే పద్ధతిన మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజల ద్వారా కార్పొరేటర్ల మీద ఒత్తిడి తేవాలి. ఎక్కడైతే ఏ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీకో లేకపోతే బీఆర్ఎస్ పార్టీకో ఓట్లేశారో ఆ ప్రజలందరినీ కూడా కూడగట్టి ఆ కార్పొరేటర్ల మీద ఒత్తిడి చేసి మీరు మజ్లిస్ పార్టీకి గెలవకుండా ఉండాలంటే ఈరోజు మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు స్పందించాలని హైదరాబాద్ ప్రజలు, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కానీ ఖచ్చితంగా కార్పొరేటర్ మీద ఒత్తిడి తెచ్చే విధంగా ప్రజలను చైతన్యం. ఆంధ్ర రాష్ట్ర సమితి అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి భూములు తీసుకుని తీవ్ర ఇబ్బందులు పెట్టిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ సెకండ్ పూలింగ్ అంటూ రైతులను మభ్యపెడుతుందని విమర్శించారు. ప్రతి ఎకరాకు 1 కోటి చొప్పున రైతులకు బహుమతి ఇచ్చి తీసుకోవాలని జంజనం కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతుని కొత్త చీరలు కట్టుకున్నాడు, పేడ్ ఆర్టిస్టులు అని ఎన్నో మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ గురించి ఒక ఉద్యమం చేయాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకొని మేము ముందుకు రావడం జరుగుతుంది. ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ముఖ్య కారణం అది. పూలింగ్ తీసుకోండి, మీకు వచ్చే వాటా విదేశాల వాళ్ళకి 10, 15, 20 కోట్లకు అమ్ముకుంటున్నారు. రైతులకు మేము డెవలప్ చేసి ఒక 250 గజం ఇస్తాం కదా అంటే ఇక్కడ పొలం లేకుండా చేసి మళ్ళీ 250 గజం ఇచ్చి అవి కూడా అమ్ముకోవాలి. అమ్ముకోకుండా ఉపాధి లేదు. అందుకోసం ప్రతి ఎకరానికి ఈ సెకండ్ పూలింగ్ కానీ థర్డ్ పూలింగ్ కానీ ఇంకా ఉంది. ఇంకొక 5 గ్రామాలు ఇంకా థర్డ్ పూలింగ్ కూడా ఉంది. అనకాపల్లి జిల్లా గొర్లివానిపాలెంలో టీడీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మతుకుమిల్లి భరత్ హాజరయ్యారు. అనంతరం టీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తిరుమల దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేసిందని ఆరోపించారు. గోవుల మృతిపై విచారణలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ మాట్లాడడం అవివేకమని మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. వాళ్ళ అవినీతి బాగోతాలు బయటకు వచ్చిన ప్రతిసారి, వారి చుట్టూ ఉచ్చు బిగిస్తున్న ప్రతిసారి ప్రజల దృష్టిని వాటి నుంచి మరలించే ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు మద్యం చుట్టూ ఇతరత్ర వాటి అవినీతి బాగోతాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టి అంతా ఈ ఇన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేసిన దాని మీద, లేదా ఆ కల్తీ సొంత మద్యాన్ని తాపడం వల్ల కొన్ని లక్షల మంది ప్రజలు అనారోగ్యం బారిన పడి వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడుతున్న నేపథ్యంలో వాటి నుంచి దృష్టి మరల్చడం కోసం ఒక కొత్త విషయాన్ని తీసుకొస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా తిరుమల గురించి, వాళ్ళ తిరుమలలో గోవుల చనిపోతున్న విషయం గురించి అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవాలు ప్రజల్ని ఈ సోషల్ మీడియా మాధ్యమంగా కానీ సొంత పత్రిక ద్వారా కానీ అవాస్తవాలు కూర్చి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి సహజం అలవాటైన విద్య. గతంలో ఎటువంటి వాళ్ళ గురించి చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 4 ఇంచుల లోతైన గాయాలు తల మీద మీద ఉంటే గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సో అటువంటి వాళ్ళు ప్రజల పక్షాన పోరాడతారని నేనైతే భావించట్లేదు. ఇవాళ అసలు ఆ హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ గోవుల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు గతంలో ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఏ రకంగా టీటీడీ
ఆస్తులను దోచారో, ఏ రకంగా ఆలయ పవిత్రతను దృష్టి పట్టించే ప్రయత్నం చేశారో మనం చూసాం. చివరికి లడ్డులో వాడే నేతి విషయంలో కూడా అవినీతికి పాల్పడి కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని వారు దెబ్బతీసిన విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అనేక విషయాల నుంచి వాళ్ళు దృష్టి మరించే ప్రయత్నం, వారి కొడుకు కుమారుడే అనేక విషయాల్లో ఈ కల్తీ నెయ్యి విషయంలో వాళ్ళ కుమారుడు ఉన్నాడనే విషయం మనకు అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి ఆ కుటుంబాలు ఇవాళ ఈ రకంగా మాట్లాడడం, మరి వాస్తవం మీ దాంట్లో ఉంటే కూటమి నాయకులు మీకు సవాల్ ఇస్తున్నారు కదా, రండి చూపించమని చెప్పి ఎందుకు రాలేదు? గ్రామాలు ఆడడం ఎందుకు? ఎస్పీ గారు చెప్పారు మీరు మీ గన్మెన్లతో కొంతమందితో మాత్రం వెళ్ళమని. అది కాకుండా ఇంటి దగ్గర ధర్నాలు చేయడంలో ఔచిత్యం ఏంటి? అంటే మీరు చేస్తున్న వాదనలో పసలేదు. కేవలం ప్రజలు దృష్టి మరల్చడం కోసం లేదా వారి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నం తప్పిస్తే నిజంగానే హిందూ ధర్మం మీద కానీ లేదా గోవుల మీద కానీ కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందంటే మనం నమ్మాల్సిన పరిస్థితి లేదు. వాస్తవంగా చూస్తే గత 6 నెలల్లో 44 గోవులు చనిపోయినట్లుగా తెలుసు. వయసు రీత్యా అని అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ అనేక అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో దుర్గా కాలనీలో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. కాలనీలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకుడు తుమ్మలపల్లి కుమార్ పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ వచ్చేలా చేసినందుకు కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. నమస్కారం. మరి అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ను ఇంత త్వరగా చేసి ఆర్డినెన్స్ పంపించి గవర్నర్ ముద్రతో మరి కొద్దిగా మరి సేపట్లో అధికారికంగా ప్రకటించబోతున్నారు. అదే మరి యొక్క ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని మరి తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా మరి ఆర్డినెన్స్ ని త్వరగా తీసుకొచ్చి మరి వర్గీకరణను జీవో నెంబర్ రిలీజ్ చేస్తున్నటువంటి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కూటమి ప్రభుత్వానికి ఎన్డీఏ మరి ఈ భారతదేశ మరి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సందర్భాల్లో మరి డిప్యూటీ సీఎం మరి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరి మా జాతి ముద్దుబిడ్డ మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారిని మరి అనేక విషయాల్లో సందర్భాల్లో తలుచుకొని మరి ఆయన చేసినటువంటి పోరాటాలను మరి స్ఫూర్తిని ఆయన ఎంతగానో మెచ్చుకున్న మరి తీరుని మేము ఎంతగానో మరి అభినందిస్తున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఇంత త్వరగా నెరవేర్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా రుణపడి ఉంటాం. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి మరి రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు మరి శ్రీమతి వంగలపూడి అనిత గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేబినెట్ లో మరి అందరినీ ఒప్పించి మరి ఎటువంటి వివాదాలు లేకుండా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చినందుకు మరి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తెలుపుతున్నాం. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో మరి 1,00,000 డప్పులు 1,000 గంతులకు మా నాయకుడు మందకృష్ణ మాదిక్ గారు మరి పిలుపునివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ యొక్క పిలుపుకి మేమందరం కూడా. బాపట్ల జిల్లా అద్దంకిలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు జరిగాయి. ఇవాళ గుడ్ ఫ్రైడే సందర్భంగా మంద శ్రీనివాసరావు అనే వ్యక్తి చెక్క శిలువను భుజంపై మోస్తూ పూర్వవీధిలో గుడ్ ఫ్రైడే విశిష్టత గురించి వివరించారు. అంతేకాకుండా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని తెలిపారు. మంద శ్రీనివాసరావు గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు
మన ప్రజల కోసం ఏ విధంగా ఆయన త్యాగం చేయబడ్డాడో చక్కగా నేను వివరిస్తున్నాను. మీరు దయతో తెలుసుకోనండి. మతానికి సంబంధించిన అయినప్పటికీ నేను రాసినటువంటి ఈ యొక్క పదాలను ప్రతి ఒక్కరి గురించి రాశాను. మానవత్వం గొప్పది, చదువు గొప్పది, త్యాగం గొప్పది. మీ మందా శ్రీనివాసరావు. గత పల్నాడు జిల్లా పెడుగురాలలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు జరిగాయి. గుడ్ ఫ్రైడే సందర్భంగా లూథరన్ చర్చ్ వద్ద జరిగిన ప్రార్థనలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తనయుడు ఎరపతినేని నిఖిల్ పాల్గొన్నారు. అనంతరం ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. మానవాళిని పాపాల నుంచి విముక్తి చేయడానికి యేసుక్రీస్తు సిలువనెక్కి రక్తాన్ని చిందించారని ఆయన అన్నారు. స్వామి గారు మరి చర్చ తరపు నుండి మరి ఎన్నికబడినటువంటి విదేశీ మార్కెటింగ్ చైర్మన్ గారు మరి పదవీ కాలంలో కానీ అద్భుతంగా వారి పరిపాలనలో పనులు చేసి అద్భుతమైనటువంటి మందలు పొందే రీతిగా సేవ చేయాలని ఆ ప్రభుత్వం కుకట్పల్లిలో నటి ఐశ్వర్య రాజేష్ సందడి చేశారు. హైదర్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కనక వస్త్ర సిల్క్ షాప్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చీరలు కొనేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. అనంతరం నటి ఐశ్వర్య రాజేష్తో కలిసి ఫోటోలు దిగారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.